బీసీలను అణగద్రొక్కే కుట్ర జరుగుతోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా జనాభాలో 1994లోనే 50% పైగా బీసీ జనాభా. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 60% పైగానే ఉండొచ్చని అన్నారు. కానీ 29% అని తప్పుడు లెక్కలతో బురిడి కొట్టించే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ రాజమండ్రి ఎంపీ సీటును బీసీలకు కేటాయిస్తున్నారని అక్కసుతో ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పత్రికను అడ్డం పెట్టి బీసీలను అణగద్రొక్కే కుట్రలు చేస్తున్నాడని, తూర్పుగోదావరి జిల్లాలో బీసీల జనాభాపై వచ్చిన తప్పుడు లెక్కలే అందుకు నిదర్శనమని మాజీ ఎంపీ మార్గాని భరత్ విరుచుకుపడ్డారు. 1994లోనే మురళీధర్ కమిషన్ నివేదిక ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో బీసీల జనాభా 50% ఉంటే ఇప్పుడు 29%మేనని ఎలా రాస్తారని నిలదీశారు. సూపర్ 6 పథకం ఆడబిడ్డ నిధి అమలు చేస్తే రాష్ట్రం అప్పుల పాలవుతుందని మాట మార్చిన కూటమి మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకు 40,000 ఇస్తామని చెబితే మాత్రం మాట తప్పరని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. దీంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్గాని భారత్ పేరుతో ఎక్కడా శిలాఫలకం కనబడితే దాన్ని పగలగొట్టిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. శిలాఫలకం పగలగొట్టడంలో ఉన్న శ్రద్ధ రోడ్లు వేయడంలో లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అంశాలు గురించి ప్రస్తావన తీసుకుని వస్తూ గత 2 రోజుల నుంచి కూడా ఈనాడు దినపత్రికలో జనగణన, అందులో కులగణన గురించి ప్రధానంగా శీర్షికలో వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఇవాళ జనాభా ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఇందులో ఎంత దారుణంగా ఈనాడు పేపరు విషం కక్కుతున్నారనంటే, నేను అందు గురించి అంటాము, ఈనాడు పేపరు బీసీలకు వ్యతిరేక పేపర్, బీసీలని అనగదొక్కే పేపర్ కిందన ఇవాళ అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఇవాళ ఈనాడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇది ఇవాళ పేపర్ అండి, ఈనాడు పేపరు, రాష్ట్రంలో ఎస్సీల జనాభా 18% అని చెప్పారు. అదేవిధంగా ఓసీలు 23% అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తూ, ఓసీలు 23% అని మెన్షన్ చేస్తూ వెనకాల టేబుల్ 2వ పేజీలో టేబుల్ వేశారు. ఈ టేబుల్లో మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా కులం పేరు చెప్పని వాళ్ళు ఎంతమంది ఉన్నారని వేశారు తప్పితే బీసీల జనాభా ఎంతమంది ఉన్నారు అనేది ఈనాడు పేపర్లో ఎందుకు వేయలేదని అడుగుతున్నా. అంటే మీరు విషం కక్కే పేపర్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు రాష్ట్ర జనాభాలో ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు ఎంతమంది ఉన్నారో వేశారు, దాని పక్కన బీసీ యొక్క కాలం ఎందుకు వేయలేదని అడుగుతున్నా. అంటే బీసీలు ఇంతమంది జనాభా ఉన్నారు అనేది ప్రధానంగా మీ పేపర్లో వస్తే చంద్రబాబు నాయుడు గారికి గుండెలో గలుక్కుమంటదనా, ఎందుకు వేయలేదని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నానండి, 1994లో మురళీధర్ కమిషన్ అని, ఆ కమిషన్లో ఇచ్చిన రిపోర్ట్ ఏంట్రా అంటే 52% పైచీలకు 94లోనే బీసీల జనాభా ఉన్నారని చెప్పి తేల్చారు. ఇవాళ ఈనాడు పేపర్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేపరు, ఆ పేపర్లో అదే 50% మంది, అంటే ఇంకొక 2% మంది జనాభా తగ్గిపోయి బీసీల్లో 50% అని చూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ
చంద్రబాబు నాయుడు గారి యొక్క కులము, వాళ్ళ జనాభా ఎప్పుడో 20 సంవత్సరాల హెడ్లో ఉంటారు. వాళ్ళు జనాభా నియంత్రణ చేసిన వాళ్ళు బీసీలు జనాభా ఇవాళ మీరు నిజంగా చిత్తశుద్ధితో చేస్తే సుమారుగా 60% దగ్గరగా బీసీ జనాభా ఉంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పత్రికలో 50% 2% తగ్గించేశారు. తగ్గించేసి ఇవాళ చూపిస్తూ ఉన్నారు. ఎంత అన్యాయంగా బీసీల పైన అక్కస్సుతో, వెనకబడిన కులాలనంటే అక్కస్సుతో ఇవాళ చూపిస్తూ ఉన్నారు. ఇంకొక అంశం కూడా, ఇది నేను బోగస్ పేపర్ ఎందుకు అన్నానంటే, ఇంకొక నిన్న పేపర్లో వచ్చి నేను చూపిస్తున్నానండి. నిన్న పేపర్లో వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లా, నేను హైలైట్ చేస్తున్నా, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కసారి జూమ్ ఇన్ చేయమ్మా. తూర్పుగోదావరి జిల్లాలో అతి కనిష్టంగా ఉన్నారంట జనాభా